ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. ఎవరైనా నా సమాజంలోని వ్యక్తి మద్యం సేవిస్తే 40 రోజుల వరకు అల్లాహ్ అతని నమాజు స్వీకరించడు. కనుక మద్యానికి దూరంగా ఉండండి. మరియు ఇలా తెలియచేశారు, ఒకరి తప్పులు ఒకరు వెతుకుతూ ఉండకండి. మీ పరివారానికి నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సైతం దానిపై స్థిరంగా ఉండు. ఏ వ్యక్తి హృదయంలో ఆవగింజంతైనా అహంకారం ఉంటుందో అతను స్వర్గంలో ప్రవేశించలేడు. అల్లాహ్ తాను తలుచుకున్న వారిని మార్గభ్రష్టత్వంలోనే పడి ఉండేలా చేస్తాడు. అల్లాహ్ తన వైపు మరలేవారికి మాత్రమే తన వైపుకొచ్చే మార్గం చూపిస్తాడు. పిసినారితనానికి దూరంగా ఉండండి. పిసినారితనమే మీకు పూర్వం గతించిన సమాజాల్ని సర్వనాశనం చేసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. దారి తప్పిన వానికి దారి చూపించినా అతనికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం ఖుత్బా మొదలు పెట్టగానే నిశ్శబ్దంగా కూర్చొని అత్యంత శ్రద్ధాశక్తులతో ఖుత్బా వినాలి. దుఆ యొక్క ఘనత. మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ మొరలను ఆమోదిస్తాను. అల్లాహను వేడుకోవటం మానకండి, ఎందుకంటే అల్లాహ్ ఇవ్వడం మానడు. దర్గాలలో సమాధులను పూజిస్తున్న ప్రజలారా, మీరు పూజించేవారు ఔలియాలు అయినా, పుణ్యాత్ములైనా, పండితులైనా, ఎంత గొప్పవారైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు కాదన్న విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించాలి. మానవుల్లోనే అతి మహోన్నతమైన వ్యక్తి మరియు ప్రవక్తల నాయకుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధిని ఆరాధించే అనుమతి ఇస్లాంలో లేనప్పుడు ఆయన కంటే తక్కువ స్థాయి గల వ్యక్తుల సమాధులను ఆరాధించే అనుమతి ఉంటుందా? ఏ మాత్రం లేదు. ఈ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోలేరా?